ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఉత్పన్నమైనటువంటి శాంతి భద్రతల సమస్యకి ప్రధాన కారకుడు ఎన్నికల అబ్జర్వర్గా పోలీస్ యంత్రాంగంపై అబ్జర్వర్ వచ్చినటువంటి దీపక్ మిశ్రా గారి వలన జరుగుతున్నటువంటిది స్పష్టంగా తేటతెల్లమవుతుంది. ఏ అధికారి అయినప్పుడు ఎన్నికల కమిషన్ నుంచి వచ్చినప్పుడు నిష్పక్షపాతంగా ఆయనకు ఇచ్చినటువంటి బాధ్యతలను విధులు నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. ఎన్నికలు పూర్తయి 4 రోజులు అయినప్పుడు కూడాను 4వ రోజు వస్తున్నప్పుడు కూడాను ఇంకా కొన్ని ప్రాంతాలలో గొడవలు, దానికి సంబంధించి ప్రధాన కారణం పోలీస్ వ్యవస్థ యొక్క పక్షపాత వైఖరి వలనే ఇది జరుగుతుందనే దానికి స్పష్టంగా తెలుస్తుంది. పల్నాడు ప్రాంతం కావచ్చు, చిత్తూరు కావచ్చు, అనంతపురం జిల్లా కావచ్చు, ఈ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఈ గొడవలన్నిటికీ కూడా ప్రధాన కారణం దీపక్ మిశ్రా, ఆయన కనుసనల్లో పనిచేస్తున్నటువంటి పోలీసు యంత్రాంగం అని చెప్పి స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. ప్రజలు ఆల్రెడీ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వమే రెండోసారి కూడా శిరోధార్యం అని చెప్పి స్పష్టంగా ఒక తీర్పునిచ్చినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల ప్రక్రియలో పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత మరలా ప్రధానమైనటువంటిది కౌంటింగ్ ప్రక్రియ ఉంది. ఈ మధ్యకాలంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ వాతావరణాన్ని కలుషితం చేయడానికి ప్రాంతాల మధ్య అనేక ప్రాంతాల్లో గొడవలు రైజ్ అవటానికి పోలీస్ వ్యవస్థ ఇంత త్వరితగతిన ఇన్వాల్వ్ అవ్వటం, ఈ విధంగా ప్రేరేపణ చేయటం అనేటువంటిది గతంలో ఆంధ్ర రాష్ట్రంలో ఏనాడు చూడనటువంటి ఒక విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటినీ కూడాను గవర్నర్ గారి నోటీస్ తీసుకుని వెళ్లడం జరిగింది. ఆయనకున్నటువంటి విస్తృతమైన అధికారాల ద్వారా ఈ అక్కడెక్కడైతే ఏ ప్రాంతాల్లో శాంతి భద్రత విఘాతానికి ప్రేరేపణ కల్పిస్తున్నటువంటి ఆ పోలీస్ అధికారులు వారందరినీ కూడా మానిటరింగ్ చేస్తున్నటువంటి దీపక్ మిశ్రా మీద తక్షణమే పైన ఎన్నికల కమిషన్ తోటి సంప్రదించి సరైన చర్యలు తీసుకోవాలి. అదుపు తప్పుతున్నటువంటి శాంతి భద్రత వ్యవస్థని గాడిలో పెట్టేదానికి మీ వంతు సహాయ సహకారాలు కావాలని చెప్పి స్పష్టంగా మా పార్టీ ప్రతినిధి తరఫున మేము ఇప్పటికే కోరడం జరిగింది. ఆ దిశగా తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకుంటారని చెప్పి వారు కూడా స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది.